నమస్తే అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? వెల్కమ్ టు మై బ్లాగ్. వచ్చేసరికి పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అవుతాం అని చెప్పి ఐస్ క్యూబ్స్ అలాగే వాటర్ అయితే పోసుకొని ఫేస్ అయితే దాంట్లో పెట్టడానికి అయితే సిద్ధమైపోయాను. ఇలా ఐస్ నీళ్ళలో మొహం పెట్టడం వల్ల మనకు మొహం మీద ముడతలు ఉన్న గుల్లలు ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అందుకే డైలీ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ మొహం మీద ఉన్న గుల్లలు అలాగే ముడతలు కూడా కంట్రోల్ అవుతాయి. ఇంకా అది అయిపోగానే ఇంట్లో కొన్ని సామాన్లు కావాలంటే చక్కగా బండి తీసుకొని బజార్లోకి వెళ్ళిపోయి ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరేసాను. ఇంటికి వచ్చి స్నానం చేసి రెడీ అయిపోయి ఇంట్లో అయితే కాజు కర్రీ అలాగే చపాతీ అయితే రెడీ చేసి పెట్టారు. నేను దాంతో పాటు ఒక ఎర్రగడ్డ కూడా తీసుకున్నాను. నిజంగా చపాతీ కాజు కర్రీ ఎర్రగడ్డ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. ఈ కాజు కర్రీ అయితే మా ఇంట్లో చేసింది అయితే కాదు, బయట హోటల్ నుంచి తెప్పించాము. ఈ కాజు కర్రీలో పన్నీర్ కూడా వేసారు. ఇది వచ్చేసరికి రాజంపేట బైపాస్ లో ఉన్న నాయుడు గారి హోటల్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా నిన్న నా పుట్టినరోజు అబ్బుతో చాలా మంది విష్ చేశారు. అంతేకాకుండా కొంతమంది ఇంటి దగ్గర కూడా వచ్చారు. నిన్న నా పుట్టినరోజు అబ్బుతో ఫ్రెండ్స్ తో కలిసి నేనైతే ఆస్లీ హిల్స్ అయితే వెళ్ళాను. ఇన్స్టాగ్రామ్ లో మనం ఫాలో అవుతున్న ఒక అమ్మాయి మా ఇల్లు తెలియకపోయిన అడ్రస్ కనుక్కొని మరి మా ఇంటికి అయితే వచ్చి నా కోసం ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఈ గిఫ్ట్ చూసిన తర్వాత నా కళ్ళలో ఆనందం మీరే ఒకసారి చూడండి.